ఈ నేపథ్యంలో భారత్కి పాకిస్తాన్కి మధ్య ఆర్మ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మిలిటరీ కంపారిజన్ విషయంలో కావచ్చు, ఎవరిది పై సత్తా, ఎవరి సత్తా ఏంటి, ఎవరి దగ్గర ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి, ఎటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఎటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ వినిపిస్తున్నాయి, ఇవన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒకసారి మీరే చెప్పండి. నేను మీ ముందు జస్ట్ ఆ కంపారిజన్ మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. మన దగ్గర ఉన్న సత్తా ఏంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్న సత్తా ఏంటి, ఎవరు ఈ యుద్ధంలో ఎంతసేపు పోరాడగలరు, అసలు పోరాడగలరా లేదా, మన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటి, మన దగ్గరున్న ఆ అణ్వాయుధాల పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఇదిగోండి, మిలిటరీ ర్యాంకింగ్ నుంచి మొదలు పెడితే ఇండియా 4వ స్థానంలో నిలిస్తే మిలిటరీ విషయంలో పాకిస్తాన్ 12వ స్థానంలో నిలుస్తోంది. ఇది గ్లోబల్గా ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో బయటకు వచ్చిన మాట. ఆ సంస్థ చెప్తున్న లెక్కల ప్రకారం ఇటు ఇండియా 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది మిలిటరీ విషయంలో. ఇక్కడి నుంచి ఒక్కసారి బడ్జెట్ గురించి నేను మాట్లాడతా. ఒక్కసారి ఈ గ్రాఫిక్ ప్లేట్ను ఒక్కసారి హోల్డ్ ఆన్ చేయండి పీసీఆర్. దీనికి వెళ్లే ముందు గ్రేట్, ఇండియా 4వ స్థానంలో ఉండడానికి పాకిస్తాన్ 12వ స్థానంలో అక్కడే ఆగిపోవడానికి కారణం బడ్జెట్. మనం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నామో తెలుసా ఏడాదికి? సరే, ఏడాది గురించి మాట్లాడే కన్నా ఈ ఏడాదికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికి $79 బిలియన్, అంటే అక్షరాల 6.8 లక్షల కోట్లు. ఎంత? 6.8 లక్షల కోట్లు. ఇంకోసారి చెప్తున్నా, $79 బిలియన్, 6.8 లక్షల కోట్లు భారత్ వెచ్చించింది ఈ ఏడాది. గత ఏడాదితో పోల్చుకుంటే 9 రెట్లు ఎక్కువ అనే మాట వినిపిస్తోంది. అదే పాకిస్తాన్ మనకెక్కడ దరిదాపుల్లో కూడా లేదు. పాకిస్తాన్ ఎంత వెచ్చించింది తెలుసా? తన బడ్జెట్ రక్షణ శాఖకు సంబంధించి కేవలం $7.6 బిలియన్. ఎంత? $7.6 బిలియన్. అంటే అక్షరాలా చెప్పాలంటే 760 కోట్ల రూపాయలు. ఎంత? 760 కోట్ల రూపాయలు. వందల్లో వాళ్ళ బడ్జెట్ ఉంటే మన బడ్జెట్ వచ్చేసి ఏకంగా లక్షల్లో ఉంది. $79 బిలియన్ 7.6 బిలియన్ ఎంత వ్యత్యాసం ఉందో చూసారుగా. కారణం వాళ్ళకి IMF నుంచి వాళ్ళకి అక్కడ భోజనానికి, వాళ్ళ తిండికి మాత్రమే డబ్బులు ఉన్న పరిస్థితి. అది కూడా 2027 వరకు అనేది చర్చ. సో అక్కడికి అది ఆపేస్తాం. సో దట్ మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ ప్లేట్కి వెళ్ళిపోదాం. బడ్జెట్కి సంబంధించి మనం చూసాం. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ ప్లేట్. ఎవరి సత్తా ఏంటి అనే దాంట్లో యాక్టివ్ సైన్యం. మన దగ్గర ఎంతమంది యాక్టివ్ సైన్యం ఉన్నారంటే భారత్ దగ్గర ఇదిగోండి 14,55,440 మంది యాక్టివ్ సైన్యం. యాక్టివ్గా అంటే ప్రెసెంట్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు 14,55,440. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే కేవలం 6,54,000, ఇన్ఫాక్ట్ 6,54,000 మంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ చెప్తాను ఇక్కడ. మన యాక్టివ్ సైన్యం విషయానికి వచ్చినప్పుడు 14,55,440 మంది ఉంటే మనకి రిజర్వ్డ్ ఫోర్సెస్ ఎంతమంది ఉన్నారో తెలుసా? 1,55,000, ఇన్ఫాక్ట్ 1,15,000 మంది. అంటే అటు ఇటు కలుపుకుందాం, అంటే 15 లక్షల, దాదాపుగా ఒకవేళ ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 15,70,000 మంది అనుకోవచ్చు. 15,70,000 మంది మన దగ్గర సైన్యం ఉన్నారు. మర్చిపోవద్దు, వీళ్ళకి తోడు అందరినీ వీళ్ళని కూడా కలుపుకుంటే 150 కోట్ల మంది సైన్యం అనుకున్నారు. మీరు, నేను, మనందరితో కలుపుకుంటే పాకిస్తాన్కి సంబంధించి దాదాపుగా 25 కోట్ల మంది ప్రజలు వాళ్ళు, సబ్జెక్ట్ ద కరెక్షన్ సుమారుగా. సో ఎంతమంది వెళ్తారు? బలూచిస్తాన్ కూడా కలుపుకుంటుంది. కాబట్టి బలూచిస్తాన్ని వాళ్ళు కలుపుకుంటే కలుపుకోకపోయినా అది వాళ్ళ ఇష్టం. కానీ అక్కడ బలూచిస్తాన్ సపోర్ట్ వెళ్ళదు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది. పాకిస్తాన్కి సంబంధించి అక్కడ మీరు సిచ్యువేషన్ చూస్తున్నారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ ప్లేట్కి వెళ్ళిపోద్దామా? యాక్టివ్ సైన్యాన్ని చూసేసాం. ఇక్కడి నుంచి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక్కసారి చూడండి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 513 మన దగ్గర ఉంటాయి, భారత్ దగ్గర ఉంటాయి. 328 పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కొన్ని విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇక్కడ మన దగ్గర ఏషియాస్ బెస్ట్ ఎయిర్ ఫోర్స్, ఎలా ఏషియాస్ బెస్ట్ ఎయిర్ ఫోర్స్ మన దగ్గర ఉంది. ఆసియాలోని ది బెస్ట్ ఎయిర్ ఫోర్స్గా చెప్పుకుంటారు మన భారత్ది.
అటువంటి సత్తా ఉన్న మన దగ్గర 513 ఎగ్జాక్ట్గా 513 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 328 ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఒక మాట చెప్పనా, వీటిల్లో కూడా మన దగ్గర ఎటువంటి ఉన్నాయంటే అడ్వాన్స్డ్ రఫేల్ ఉన్నాయి, అలాగే సుకోయికి సంబంధించి 30 MKA ఉన్నాయి, MKI, సేజస్, మిగ్, మిరాజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా అనేక రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 513 ఎయిర్ క్రాఫ్ట్. పాకిస్తాన్ దగ్గర F-16 ఉంది, దాంతోపాటు JF-17 థండర్ లాంటివి ఉన్నాయి. అఫ్కోర్స్ మన దగ్గర కూడా F-16 ఉందంటే అర్థం చేసుకోవచ్చు కంపారిజన్లో ఎంత దూరంలో మనం ఉన్నామనేది. సో చూసారుగా ఈ రెండు డిఫరెన్స్కి సంబంధించి. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళిపోదాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్, హెలికాప్టర్. సాధారణంగా హెలికాప్టర్స్ ఎవరి దగ్గర ఉంటూ ఉంటాయి, కానీ మన దగ్గర చూస్తే ఏకంగా 899, ఒకటి తక్కువ 899, దాదాపుగా 900 హెలికాప్టర్స్ ఉన్నాయి. కానీ అదే పాకిస్తాన్ దగ్గర 373 హెలికాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి హెలికాప్టర్స్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కానీ ఏంటంటే ఇవి క్యారియర్స్గా వాడుతూ ఉంటారు. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకువెళ్ళే సందర్భంలో కావచ్చు, ఒక చోట ఇంకో చోటు నుంచి వాటిని ఒక క్యారియర్గా మాట్లాడుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది హెలికాప్టర్కి సంబంధించి. కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ హెలికాప్టర్స్ అంటే అటాకింగ్ మోడ్లో ఉండే హెలికాప్టర్స్ సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్, హెలికాప్టర్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో నెక్స్ట్ హెలికాప్టర్స్ సంబంధించి అటాకింగ్ హెలికాప్టర్స్. ఈ ఒక్కసారి మీ కంపారిజన్ చూడొచ్చు. మన దగ్గర అంటే భారత్ దగ్గర 80 ఉన్నాయి హెలికాప్టర్స్, అటాకింగ్ హెలికాప్టర్స్. ఇవి ఆషామాషివి కాదు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ దగ్గర 57 అంటే 57 మాత్రమే ఉన్నాయి. ఆ కంపారిజన్ చూడండి, ఎక్కడ మనకి దరిదాపుల్లో లేరు. సో విషయం ఏంటంటే ఇవి ఎలా ఉంటాయంటే క్యారియర్స్గా కాదు, ఏకంగా అటాకింగ్ మోడ్లో. దీంట్లో ఆర్మ్డ్ ఉంటాయి, అంటే ఆ హెలికాప్టర్స్ అటాకింగ్ చేయగల కెపాసిటీతో ఉంటూ ఉంటాయి. ఆ హెలికాప్టర్స్ అటాక్ మోడ్లో దిగాయంటే కనుక అటు ఎవడున్నా సరే కాస్త వణకాల్సిందే. దట్టు మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏదో సాధారణంగా మనం చూడొద్దు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నవి మాత్రమే మన దగ్గర ఉన్నాయి. కాస్త అటు ఇటుగా ఉన్నాయనుకున్నా పక్కన పెట్టేస్తున్నాం. ఈ మధ్య సంఘటనలు దాదాపుగా చూస్తే ఎక్కడైనా అటు ఇటుగా ఉన్న వెంటనే పక్కన పెట్టేస్తున్నాం. అటువంటి అటాకింగ్ హెలికాప్టర్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇది హెలికాప్టర్స్కి సంబంధించి. నెక్స్ట్ గ్రాఫిక్ ప్లేట్ చూసేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, వార్ ట్యాంక్స్, యుద్ధ వాహనాలు, యుద్ధ శకటాలు, వాహనాలు కూడా కాదు, యుద్ధ శకటాలు. చూస్తున్నారుగా, ఈ నెంబరే చెప్తోంది మన సత్తా ఏంటి, పాకిస్తాన్ సత్తా ఏంటి అనేది. మన దగ్గర 4201 యుద్ధ శకటాలు ఉన్నాయి, వార్ ట్యాంక్స్ అంటారు వీటిని. పాకిస్తాన్ దగ్గర 2627. ఎంత? 2627. కంపారిజన్ చూడండి, దాదాపుగా డబల్, కొంచెం అటు ఇటు చూసుకుంటే. సో వార్ ట్యాంక్స్కి సంబంధించి దీంతో పాటు అవి కూడా అత్యాధునికమైనవి మన దగ్గర ఉన్నాయి, ఈ వార్ ట్యాంక్స్ అనేవి. దీంతో పాటు ఇక్కడ మన దగ్గర ఉన్నది T-90 భీష్మ లాంటిది కావచ్చు, అలాగే ఇండిజీనియస్గా తయారు చేస్తున్న అర్జున్ ట్యాంక్స్, అంటే మనంతటా మనం తయారు చేసుకున్న ట్యాంక్స్ ఉన్నాయి. అర్జున్ లాంటి ట్యాంక్స్ ఇండిజీనియస్గా అంటే మన భారతదేశంలోనే తయారైనవి. సో మన భారతదేశంలో తయారైన యుద్ధ శకటాలు మన దగ్గర ఉన్నాయంటే వాటి కెపాసిటీ ఏంటి, వాటి క్యాపబిలిటీ ఏంటి, అవి ఎంతవరకు వెళ్ళగలవు, ఏం చేయగలవు, వాటి సత్తా ఏంటి, అవి ఎటువంటి కష్ట నష్టాన్ని ఎదుర్కోగలవు, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొని ముందుకెళ్ళి, ఇవన్నీ మన దగ్గర క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. సో అటువంటి సత్తా మనం సొంతం చేసుకున్నాం డిఫెన్స్లో. ఇంకా ఉంది, ముందుకు వెళ్దాం. ఇక్కడి నుంచి వార్ ట్యాంక్స్ సంబంధించి చూసే ప్రయత్నం చేశాం కదా. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ ప్లేట్కి వెళ్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఆర్మ్డ్ వెహికల్స్ మీరు చూడొచ్చు. అదిగో మీకు ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే ఇది వెహికల్స్ అంటే ఆర్మ్డ్ వెహికల్స్ అంటే యుద్ధానికి సంబంధించి యుద్ధ వాహనాలుగా మాట్లాడుకున్న సందర్భంలో దాంతోపాటు ఆర్మ్డ్ అంటే మెషిన్స్ కావచ్చు, లేకపోతే ఆ గన్స్ని కావచ్చు, లేకపోతే అటాకింగ్ సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ ఎక్విప్డ్ అయి ఉంటాయి దీంట్లో. అంటే ఇవి రెండు రకాలుగా ఉపయోగపడతాయి. ప్రధానంగా అటాకింగ్కి అనేవి ఉపయోగపడతాయి. ఇవి ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఒక్కసారి నెంబర్ చూడండి. పాకిస్తాన్ ఈ నెంబర్ చూస్తేనే కాస్త గజగజ వణకాల్సిందే. ఎందుకంటే ఆ నెంబర్ చూడండి, 1,48,594 మంది దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కేవలం పాకిస్తాన్ దగ్గర 17,516 మాత్రమే ఉన్నాయి. ఎన్ని? 17,516. పోనీ సుమారుగా ఆన్ రౌండ్ అంటే రౌండ్
నెంబర్ చేసినప్పుడు 20,000 అనుకుందాం. కానీ చూసుకుంటే దాదాపుగా 8 కాదు 7 రెట్లు ఎక్కువ మన దగ్గర. 7కు పైగా 8 తక్కువ, 7 రెట్లు ఎక్కువ పైచే సాధించాం. ఇది ఆర్మ్డ్ వెహికల్కి సంబంధించి. ఇండియా పాకిస్తాన్కి మధ్య ఆ డిఫరెన్స్ మీరు చూడండి. ఇక్కడ తెలిపోలే, పాకిస్తాన్ అట్టా తెలిపోయింది ఇక్కడ నుంచి మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందన్న మాట అన్నానంటే కనుక ఆ నెంబర్ చూడండి. పాకిస్తాన్ దగ్గర 0. ఏంటది? ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. మన దగ్గర ఉన్నవి 2 ఉన్నాయి. 2 సరైనవి. ఒకటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకోటి కూడా తన ఎక్స్పీరియన్స్ని చూపిస్తూ ఉంది. ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని రంగంలోకి దించాం. ఎప్పుడైతే రంగంలోకి దించామో భయపడిపోయింది పాకిస్తాన్. ఇవి ఏంటి? ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే షిప్ లాగే సాధారణంగా మాట, ఇది ఒక షిప్ అనుకుందాం. ఈ షిప్ మీద దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే విమానాలు దాంట్లో ల్యాండ్ అవ్వగలవు, దాంట్లో నుంచి టేక్ ఆఫ్ చేసుకోగలవు. దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. సుమారుగా 36 ఎయిర్ క్రాఫ్ట్ దాంట్లో పట్టే అవకాశం ఉంటుంది, యుద్ధ విమానాలు. ఇది బంగాళాఖాతంలో ఉంటుంది. ఇప్పుడు అరేబియా సముద్రానికి సంబంధించి వెళ్ళింది. పెసిఫిక్ ఓషన్లో ప్రజెంట్ కాపు కాసేందుకు వెళ్ళింది. అదే ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు ఐఎస్ విక్రమాదిత్య, ఈ 2 మన దగ్గర ఉన్నాయి. ఇవి ఎలా అంటే దాంట్లో కొన్ని వందల మంది కాదు, ఇంకా వేల మంది, 1600 మంది అనుకుంటా పట్టేయగలరు ఫోర్సెస్. దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్స్ దాంట్లో పడతాయి. దాంతోపాటు అక్కడ టేక్ ఆఫ్ అలాగే ల్యాండింగ్ రెండిటికి సంబంధించిన రన్వే ఉంటుంది. సో దాదాపుగా 300 మీటర్లు ఉంటుంది పొడవు. ఒకసారి అది అక్కడ సముద్రంలో నించుందంటే కనుక ఇంకంతే సంగతులు. పాకిస్తాన్కి సంబంధించి అరేబియా సముద్రంలో మనం దాన్ని నించోబెట్టినప్పుడు భయపడిపోయింది, బెంబేలెత్తిపోయిన పరిస్థితి. ఎక్కడ ముందుకు వెళ్ళడానికి లేని పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఏమైనట్టు నుంచి వస్తాయి. సో వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా లేదు. గాజీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అది అప్పుడే కొట్టుకుపోయింది. సో దాని మీద చాలా మీమ్స్ కూడా మీరు చూస్తుంటారు. ఇక నుంచి నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోయే ప్రయత్నం చేద్దాం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎప్పుడైతే అక్కడ మనం దించామో భయపడిపోయింది. హౌతీలు ఏకంగా రియాక్ట్ అయ్యారు, దాన్ని పేల్చేస్తామంటున్నారు ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి. అంతలా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. పాకిస్తాన్ ఎక్కడ రియాక్ట్ కావట్లేదు, కానీ యెమెన్కి సంబంధించి హౌతీలు రియాక్ట్ అయ్యారంటూ ఒక చర్చ అయితే మాత్రం ప్రారంభమైంది. ఇక్కడ నుంచి మూవింగ్ ఆన్ టు ద సబ్మెరైన్స్కి సంబంధించి మీరు చూస్తుంటారు. గాజీ సినిమా చూస్తే కనుక సబ్మెరైన్ మీకు దాదాపుగా అందరికీ ఐడియా వచ్చేస్తుంది. సో అటువంటి సబ్మెరైన్స్ నీటిలో ఉంటాయి, టార్పిడోస్ వదలగలవు. ఇక్కడ మాత్రం కంపారిజన్ చూస్తే వాళ్ళకు ఒక 8 ఉన్నాయి, మనకు మాత్రం 18 ఉన్నాయి. ఇక్కడ చూసుకున్న డబుల్ సబ్మెరైన్స్ అంటే జలంతర్గాములు అంటూ ఉంటాం. నీటిలో ఉంటాయి. ఇవి కొన్ని రోజుల పాటు ఉండిపోతాయి, చెప్పాలంటే కొన్ని నెలల పాటు ఉండిపోతాయి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మనకి. అలా నీటిలోనే ఉండిపోతూ నీటిలోనే ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇది చాలా కీలకం. నీటిలో ఉంటూ అక్కడ విషయాన్ని పసిగట్టి నీటిలోనే ఉంటూ శత్రువులను పట్టేస్తూ ఉంటాయి, శత్రువుల అంతు చూసేస్తూ ఉంటాయి. అలాంటిది అడ్వాన్స్డ్ సబ్మెరైన్స్ మన దగ్గర 18 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి. అవి కూడా పెద్ద అప్డేటెడ్ కాదు అనేది కాస్త చర్చ జరుగుతోంది. సో సబ్మెరైన్స్కి సంబంధించి చూసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ ప్లేట్కి వెళ్ళిపోదాం. ఈ నెంబర్ చూస్తేనే చాలు గజ 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 వణికిపోతుంది పాకిస్తాన్. మీకు గుర్తుందా, వాళ్ళు ఎప్పుడైతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ టెస్ట్ చేశారో మనం కూడా మొట్టమొదట ఐఎన్ఎస్ సూరత్ని రంగంలోకి దించాం. గుర్తొచ్చిందా మీకు? ఐఎన్ఎస్ సూరత్ ఎప్పుడైతే ఒక చిన్న ఇమేజ్ మీరు చూశారు, ఇలా దాని ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి మిజైల్ని ఫైర్ చేస్తున్నప్పుడు ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి అదే డెస్ట్రాయ్ ఏం చేస్తుందంటే కనుక అక్కడి నుంచి, అంటే పాకిస్తాన్ సపోజ్ ఏదైనా మిసైల్ని కనుక ప్రయోగించింది అనుకుందాం, ఆ ప్రయోగించిన మిసైల్ని ఇది పేల్ చేస్తుంది. సో వీటిలో రేంజెస్ ఉంటూ ఉంటాయి. కొన్ని ఒక సెవరల్ రేంజెస్ వరకు, సపోజ్ ఒక 100 కిలోమీటర్లు, లేకపోతే 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, వీటిని మనం ఇంటర్సెప్టర్స్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం సాధారణంగా. బట్ ఇవి యాంటీ మిసైల్స్కి సంబంధించి డెస్ట్రాయిస్ అంటే విధ్వంసం సృష్టిస్తాయి, వాటిని పేల్చేస్తాయని చెప్పుకోవాలి. మన వాడుక భాషలో చెప్పాలంటే వాటిని నాశనం చేసేస్తాయి. సినిమాలో మీకు గుర్తుందా, ఇటు పాత సినిమాలో మనకు చూపిస్తూ ఉంటారు, ఇటు నుంచి ఒక బాణాన్ని వదిలితే కనుక ఇటు నుంచి ఇంకో బాణాన్ని వదులుతారు. ఆ 2 బాణాలు ఇలా ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒక బాణం ఇంకో బాణాన్ని పూర్తిగా స్మాష్ చేసేస్తుంది. సో ఇలా స్మాష్ చేయగలిగే బాణమే ఆ మిజైలే
డెస్ట్రాయర్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది మన దగ్గర ఏకంగా 13 ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా లేదు. ఏదో అంటుంది కదా న్యూక్లియర్ అంటూ, ఏదో వాళ్ళ దగ్గర ఒక 175 ఉన్నాయి, మన దగ్గర 180, అంటే 170 నుంచి 175 మధ్య వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర 175 నుంచి 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళు ప్రయోగిస్తాం భయపెడుతున్నారు కదా. ఇదిగో ఆఖరిలో ఉన్న ఇదొక్కటి చాలు వాళ్ళు ప్రయోగించే మిజైల్స్ని గాల్లోనే పేల్చి పడేయడానికి, వాళ్ళు ప్రయోగించిన వాటిని గాల్లోనే పేల్చి పడేయడానికి ఇవి ఒక్కటి చాలు రేంజర్స్ బట్టి. దీంట్లో ఐఎన్ఎస్ సూరత్ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ సూరత్తో పాటు ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. విశాఖపట్నం క్లాస్కి సంబంధించి ఒక 4 ఉన్నాయి, కోల్కతా క్లాస్కి సంబంధించి 3 ఉన్నాయి, అలాగే ఢిల్లీ క్లాస్కి సంబంధించి 3 ఉన్నాయి, అలాగే రాజ్పుత్ క్లాస్కి సంబంధించి 3 ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అగ్ని-5 లాంటి మిజైల్స్ దాదాపుగా 5200 కిలోమీటర్ల రేంజ్ ఉన్నవి మన భారతదేశం దగ్గర ఉన్నాయి. దాంతోపాటు మన భారతదేశం దగ్గర అగ్ని-6 లాంటివి కూడా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. బట్ వాళ్ళ దగ్గర ఉన్నది షాహీన్-3, అది అబౌట్ 3000 కిలోమీటర్స్ లోపలైన ఒక మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి కంప్లీట్గా మాట్లాడుకున్న సందర్భంలో ఇంకొక